నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. ఫస్ట్ మీరు పాట పాడిన ఫస్ట్ సాంగ్ ఏంటి? ఇందేనా లేదంటే ఫస్ట్ సాంగ్ దీనికన్నా ముందు ఇంకేమైనా పాడారా? ఫస్ట్ టైం పాడదాం అనుకున్నాను, పాడలేకపోయిన సిచ్యువేషన్ చెప్తా. హ్యాపీ డేస్ లో పాదం పెట్టిపోతున్నా గుడ్ బాయ్. అది నా 10th క్లాస్. ఓకే, చందు గారు 10th క్లాస్. నేను ఒక పాట పాడదాం అనుకున్నా. యాన్యువల్ డే ఫంక్షన్ ఉంటుంది కదా, పాదం పెట్టిపోతున్నా అన్ని సాంగ్. మా సార్ దగ్గర చిన్న ఫోన్ ఉండేది. ఆ ఫోన్ దగ్గర నేను ఆయన ఎప్పుడన్నా బిజీ ఉన్నప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. నేను ఆ పాట పెట్టుకుని వినేవాడిని. మనకు అప్పుడు ఇవన్నీ లేవు కదా, వినేవాడిని అనమాట. అదే గుర్తు పెట్టుకున్న తర్వాత అంటే పాట వినుకుంటూ రాయడం కూడా అప్పుడు గుర్తురాదు. పాట మొత్తం 4 సార్లు అంటే గుర్తుండే అప్పుడు లిరిక్స్. ఇప్పుడు అంటే ఫోన్ ఉంటేనే పాడటమో లేదంటే మనం రాసే పాడటమో ఉండదు. కానీ అలా నేర్చుకున్న తర్వాత అది ప్రజెంట్ చేయడానికి నాకు భయం వేసింది. ఓకే, స్టేజ్ ఫియర్ ఉండే. సో అది పాడలేకపోయా. సో అది దాని తర్వాత నేను ఇంకా తర్వాత నేను +2కి వచ్చిన తర్వాత నేను పాలిటెక్నిక్ చేశాను +3. సో అక్కడ పాడటం మొదలు పెట్టాను. ఇంకా స్టేజెస్ మీద అట్లా ఇట్లా. అప్పట్లో ఇంగ్లీష్ సాంగ్లు పాడేవాడిని. ఇంగ్లీష్ అప్పట్లో హిందీ ఇంగ్లీషే మనకి, తెలుగంటే ఇష్టం ఉండేది కాదు. ఇంగ్లీష్ అనగానే అప్పట్లో అందరికి గుర్తున్నది ఎవ్రీ నైట్ ఐ సీ యూ ఇన్ మై డ్రీమ్స్. అదేనా మీరు కూడా పాడి? ప్రే ఫర్ మీ బ్రదర్. ఓకే, ప్రే ఫర్ మీ బ్రదర్ looking for the answer to all the questions in my life. అది గుర్తులేదు. మొత్తానికి తెలుగులో వచ్చేది కదా మీకు అప్పుడు? తెలుగు అప్పుడు రాసేవాడిని. తర్వాత మా బ్రదర్స్ వాళ్ళు హిందీ బాగా వినేవాళ్ళు అనమాట. హిందీ ఇంగ్లీష్ సాంగ్స్ వినేవాళ్ళు. ఆ ఇన్ఫ్లుయెన్స్ తోని నాకు ఇంగ్లీష్ సాంగ్స్, ఆతిఫ్ అస్లాం సాంగ్స్ అవి అలవాటు అయిపోయినాయి. తర్వాత నేను కర్ణాటిక్ మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పుడు కంప్లీట్గా మళ్ళీ తెలుగు. అప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంకా క్లాసికల్ బాగా వినేవాడిని. సుబ్బలక్ష్మి గారి ఇవి, తర్వాత అలా 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 వింటూ. అయితే ఇప్పుడు సినిమాలు అయితే స్టార్ట్ చేస్తారు. కాకపోతే కొంతమందికి ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సపరేట్గా చిన్న చిన్న షార్ట్ సాంగ్స్ ఫార్మాట్ లాగా రిలీజ్ చేద్దాము, లేదా సపరేట్గా ఆల్బమ్స్ క్రియేట్ చేద్దాము, మనకంటూ ఒక బ్రాండింగ్ వేద్దాము అన్న ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మన విజయ్ బుల్గని గారిని తీసుకున్నాం. ఎన్ని ఆల్బమ్ సాంగ్స్ వచ్చాయి. కోయిలా కావచ్చు, దీప్తి సునైనా సాంగ్స్ అన్ని ఆల్మోస్ట్ విజయ్ బుల్గని గారి. అదే వెళ్ళిపో మాకే, ఇలా చాలా ఉన్నాయి. సో ఆయన ఒక బ్రాండ్ వేసుకున్నాక తర్వాత బేబీస్ లైక్ సూపర్ హిట్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఆర్క్ అందరికి ఇష్టపడుతూ ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అయితే మీరు ఎప్పుడు అనుకోలేదా మనకంటూ మనం ఒక సపరేట్ ఇలా ప్లే లిస్ట్ కానీ చేద్దాము, లేదా ఆల్బమ్ సాంగ్స్ క్రియేట్ చేద్దాము అని? కానీ మేము యాక్చువల్గా అటు సైడ్ నుండి వచ్చాం కదా, ఇటు సైడ్కి. వీ డిడ్ మెనీ సాంగ్స్, మా స్పాటిఫైలో ఉంటుంది. బట్ దెన్ ఇప్పుడు ఫిల్మ్ వచ్చాం. ఇప్పుడు మాకు 4 ప్రోగ్రామర్లు ఎవరు లేరు. నాకు వీడికి నేను అలాగే మేమిద్దరమే ఇంకా మొత్తం చేసుకుంటాం. సో మేము ఇప్పటికీ ఏంటంటే ఇండిపెండెంట్ గా, ఇప్పుడు నేను అనుకోండి వీడు ఇండివిజువల్ గా కొన్ని పాటలు పాడుకుంటాడు. మాకు బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ లో పంపించేస్తాం. నేను కానీ నాకు ఎప్పుడైనా సింగింగ్ మూడ్ పట్టిందంటే నేను మా వైఫ్ ని తెచ్చి ఆ పాడి సాంగ్ అని చెప్పి చిన్న ప్రొడక్షన్ చేసుకొని పాడేస్తూ ఉంటాం. తను సింగరేనా? తను సింగర్, తను ట్రైన్డ్. సో సూపర్. కానీ బయటకు రావు అంతే. అంతేనా? మీరంతా శృతి హాసన్ గారి లాగా లోపలే వచ్చేస్తున్నారా? ఇందాక నేను అడిగింది ఏంటంటే మీరు ఫస్ట్ పాడిన ప్రొఫెషనల్ సాంగ్ ఏంటి అని అడిగాను. బట్ యూ సెడ్ అబౌట్ యువర్ పర్సనల్ గా పాడినటువంటి సాంగ్స్ సిచ్యువేషన్స్ చెప్పారు. ప్రొఫెషనల్ గా పాడిన పాట అది అదే అంటే లైక్ ఆల్బమ్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇందాక, ఏంటి మీ ఫస్ట్ ది అంటే? మీకు ఒకటి చెప్తానైతే, నేను బయటికి తెలిసిన అంటే అందరికి తెలిసిన ఒక పాట ఉందన్నమాట. అయితే యాక్చువల్ గా మా జర్నీ ఆ పాటతో స్టార్ట్ అయింది. ఓకే, మా అనగనగా రావడానికి కానీ సుజాత సుబ్రహ్మ ఒక్క సాంగ్ మార్చింది అనమాట. మా ఎవ్రీవన్ మమ్మల్ని కనెక్ట్ చేసిన అదే ఒక్క సాంగ్. సో ఏంటంటే 2017 జూన్ ఆర్ జూలైలో నిన్ను కోరి సినిమా రిలీజ్ అయింది. నేను వెళ్ళొచ్చిన తర్వాత సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఏదో చేయాలి అని అనుకున్నాను. అప్పట్లో కాంటాక్ట్ లేరు ఎవరు. నాకు సన్నీ తెలీదు, ఎవరు తెలియదు. సో నేను క్లాసికల్ నేర్చుకుంటున్న టైంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ సాంగ్ మొత్తాన్ని ఒక రివ్యూని ఒక సాంగ్ లా చేశాను అనమాట. ఓహో మిస్టర్ పియుమా నిన్ను కోరిన పల్లవి దూరమా, ఓహో మిస్టర్ పియుమా నీ ఎదలో భారమా,
ఈ సాంగ్ చేసిన తర్వాత నేను జస్ట్ ఒక వీడియో తీసుకుని పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత నాకు సర్ప్రైజ్ ఏంటంటే చాయ్ బిస్కెట్ వల్లనే కెన్ యూ ప్రమోట్ దిస్ సాంగ్ అని అడిగాను అనమాట. ఓకే. అడిగితే వాళ్ళు ఒక రిప్లై పెట్టారు నాకు. అడిగితే బ్రో మేము పోస్ట్ చేయడం కాదు, ఇన్ఫాక్ట్ నాని ట్వీట్ చేశాడు ఈ సాంగ్ అని, గోయింగ్ చెక్ అని నాకు ఆ లింక్ పెట్టారు అనమాట. సో నిన్ను కోరి మూవీ పేజ్ వాళ్ళు పోస్ట్ చేస్తే నాని ట్వీట్ చేశాడు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అని పెట్టారనమాట. సో ఆ సాంగ్ చాలా మంచి అప్లోడ్ వచ్చింది ఆ సాంగ్, ఆ రివ్యూకి. తర్వాత అఫీషియల్ గా రివ్యూ సాంగ్ పాడారు మీరు. ఎస్. ఓకే. ఆ సాంగ్ కి నా ఫ్రెండ్ ఎవరో లైక్ సన్నీకి షేర్ చేశారనమాట. ఓకే. సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ బ్రదర్ సన్నీ. సో షేర్ చేస్తే వాడు అప్పటి నుంచి నన్ను కలవాలి అనుకునేవాడు. సో కలిసిన తర్వాత మేము ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో ఫ్రూటీ అని ఒక ఫ్రూటీ అని ఒక సాంగ్ పడ్డాను. ఆ సినిమా పేరు అను స్కూటీ ఆఫ్ ఫ్రూటీ అని పాడిన తర్వాత అప్పటి నుంచి వాడు ఒక మాట అన్నాడు, అప్పుడు ఎప్పటికైనా నేనే నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను ఇండస్ట్రీ కానీ ఒక మాట చెప్పాడు వాడు. ఓకే. సో చెప్పిన తర్వాత దాన్ని అయిపోయిన తర్వాత సుజాత సుబ్రహ్మణ్యం సిరీస్ వచ్చి ఇచ్చేస్తావా అని అడిగారు. అయిపోయిన తర్వాత మేము అప్పటికి ఏంటంటే లాక్డౌన్ లో మేము కలిసాము, సాంగ్స్ చేస్తున్నాము. సాంగ్స్ చేస్తూ కొంచెం 2019 ఆ టైంలో కొంచెం ర్యాప్ వచ్చింది. అయిపోయిన తర్వాత నేను సినిమాటిక్ గా లైక్ మ్యూజిక్ చేయడం అనేది అంటే నేను సినిమాటిక్ ట్యూన్స్ చేయడం అదంతా, లిరిక్స్ రాయడం అదంతా ఓకే, బట్ నాకు మ్యూజిక్ చేయడానికి నాకు ఒక పార్ట్నర్ కావాలి. ఇది అప్పటికి మేము చేస్తూ ఉన్నాము, అంటే మనం చేద్దామని మా రూట్ వేరే ఉండే, అంటే ఆల్బమ్ సాంగ్స్ అట్లా ఉండే అనమాట. మనం ఎందుకు కలిసి చేయకూడదు అని దెన్ తినని అడిగితే ఆయన డెఫినెట్ గా చేద్దాం అన్నాడు. ఇంకా అప్పటి నుంచి మేము ఆ సిరీస్ చేసాం. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, వీడు ఫస్ట్ ప్రొఫెషనల్ గా పాడింది ఆ రివ్యూ సాంగ్, తర్వాత వెబ్ సిరీస్ లో అల్ట్రా ప్రొఫెషనల్ వెళ్ళింది అను ఫ్రూటీ సాంగ్. కమింగ్ బ్యాక్ టు అవర్ మూవీ శ్రీ చిదంబరం గారు, నేను ఒక లైక్ ప్రెస్ మీట్ అప్పుడే అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు కీరవాణి గారు ఎలా రియాక్ట్ అయ్యారు, ఆయన పక్కన ఆయన పాట పాడుతుంటా రికార్డ్ అయినప్పుడు మీ ఇద్దరు రియాక్ట్ అయిన మూమెంట్స్ ఉన్నాయి చూడండి ఆ స్టూడియోలోకి వచ్చి. దట్ వాజ్ లైక్ క్రేజీ. నిజమే. మీరు ఎప్పుడు చూసారు? వేసారుగా సాంగ్, లిరికల్ సాంగ్ లో సీరియస్ గా నేను కూర్చొని రాయడం, అది యాక్చువల్గా ఇట్ వాజ్ వండర్ఫుల్. ఆ రోజు చెప్పినట్టే మాటలో వండర్ఫుల్ ఉంది కానీ ఎంత బాగుందిరా అన్నట్టు 2 days గుర్తుందండి. అది ముందు RFCకి వెళ్ళాము యాక్చువల్ గా, సార్ RFCకి రమ్మన్నారు, కాకపోతే ఆయన కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల డిలే అయింది ఆ రోజు. కాకుండా తర్వాత JB గారి స్టూడియో ఇక్కడ షేక్పేట్ లో ఉన్నది, దానికి వెళ్ళాం. ఆ ముందు రోజు అంతా నిద్రపట్ల, అసలు సాంగ్ నిజంగానే పాడుతా అన్నారు. మన సాంగ్ ఎందుకంటే రఫ్ గా ఇచ్చాం మేము, అది వేరే స్కేల్లో ఉండేది, అది సాంగ్ డీలో ఉండేది, అది సీలోకి మళ్ళీ రావాలి, మొత్తం ఆర్కెస్ట్రేషన్ మార్చాలి ఇవన్నీ అన్నారు. సో ఎలా చేయాలి అన్న టెన్షన్ ఉండేది. బట్ వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ వెరీ స్వీట్. నాకు తెలిసినంత వరకు మ్యూజిక్, ఆ సాంగ్, ఆ పర్టికులర్ సాంగ్ గురించి అయిన కాన్వర్సేషన్ ఒక 10 minutes 15 minutes. మేము అక్కడ ఉన్నది ఒక 1.5 hour 2 hours ఉంటుంటాం. అందులో 15-20 minutes సాంగ్ గురించి కాన్వర్సేషన్, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ ఒక 15-20 minutes అంతే. మిగతా టైం అంతా ఏంట్రా అంటే కాకినాడ, ఆ చుట్టుపక్కల వడ్లమూరు, ఈయన కూడా ఉండే, SS కాంచి గారు కూడా ఉండే. అమ్మా, ఆయన అసలు మాస్టర్ మైండ్, విట్ ఆయనది ఉంటది, ఒక టైప్ ఆఫ్ విట్ అది. ఎంజాయ్ చేస్తున్నాం సడన్ గా వస్తారు, పాడతారు, ఒక 5 lines పాడతారు. అండ్ దెన్ ఎక్స్ప్రెషన్, ఇప్పుడు మేము ఏంటంటే వీడు పాడేప్పుడు కూడా రిఫరెన్స్ వీడే పాడతాడు, భలే ఓడిపోయి చిదంబరం అని ఉంది అక్కడ, అది ఎక్స్ప్రెషన్. సార్ తీసుకెళ్ళిన తర్వాత భలే ఓడిపోయి చిదంబరం, మేము ఒక 2 నిమిషాలు అలా షాక్ లో ఉండే, భలే ఓడిపోయి చిదంబరం అనగానే నేను ఇలా చప్పట్లు కొట్టాము. అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఆయన పలికించింది, మీరు వినండి, అది మీకు బా అనేది ఎంత గట్టిగా పలుకుతుందో అక్కడ. అసలు ఆ ఎక్స్ప్రెషన్, ఆ తర్వాత దాన్ని మేము పొగడ్డం మళ్ళీ. అయితే ఈ ఎక్స్ప్రెషన్ గురించి మనం మాట్లాడితే ఆన్ స్టేజ్ నల్లాని కల్లా పిల్ల పాట గురించి సార్ పాడేది ఎలాగున్నా కానీ ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది చిత్రమ్మ గారు పాడినప్పుడు అని చెప్పి, ఈ ఎక్స్ప్రెషన్ అన్నది మీరు బాగా పట్టుకుంటారు. మీరు బేసికలీ ఏం తింటారు మేడం? ఆల్బమ్స్ తింటారు, నాకేం గుర్తులేదు. అది యాక్చువల్ గా మీరు ఆ నల్లాని కల్లా సాంగ్ వింటే ఇట్ స్టార్ట్స్ విత్ బేసిక్ అరేంజ్మెంట్, లైక్
పర్కషన్ మామూలు డ్రమ్స్ ఉంటాయి, వచ్చి సార్ పాడుతూ ఉంటారు. తర్వాత చిత్రమ్మ గారి వాయిస్ వస్తుంది. చిత్రమ్మ గారి వాయిస్ మనకి ఎలా తెలుసు? యూజువల్లీ ఇట్స్ మెలడీ, వి అసోసియేట్. ఐ రిమెంబర్ ద లిరిక్స్ యాక్చువల్లీ. మెత్తంగా పువ్వుగా ఉంటే చాలా, మొత్తంగా తానే చేసుకుపోతున్నా, అది వస్తుంది కదా. ఆ తర్వాత మీకు సార్ పాడిన దానికి ఒక ఇది ఉంటే, ఒక అరేంజ్మెంట్ ఉంటే, చిత్రమ్మ గారు వచ్చేసరికి తీన్మార్ బీట్ స్టార్ట్ అవుతుంది. అదే ఇదే మాట చెప్పారు మీరు. ఖజురహ బొమ్మ అనేది దాని మీనింగ్ ఏంటో కూడా తెలియదు, కానీ ఆవిడ పలికిన తీరికి ఎవరో అమ్మ ఖజురహ బొమ్మ అని పడుతుంది. అది అవును. మీకు ఆ వెనకన మీరు నోటీస్ చేస్తే ఆ తీన్మార్ బీట్ కూడా సార్ పాడుతున్నంత సేపు ఉండదు. అవును. చిత్రమ్మ గారు ఎప్పుడైతే వస్తారో, హూమ్ వి అసోసియేట్ విత్ సాఫ్ట్ కోర్ మెలడీస్, దాన్ని అలా లేపుతారు, దాన్ని తీన్మార్ బీట్ వేసుకొని. దానికి తోడు యాడ్ అయింది ఎక్స్ప్రెషన్ బీట్ ఎప్పుడైతే యాడ్ అయిందో సాంగ్ అలా పీక్ లో వెళ్తుంది. సో నాకు ఆ రోజు సార్ దగ్గర నేను ఆలోచించిన కొన్నిసార్లు మనకి ఎదుటోళ్ళ దగ్గర చూసినప్పుడు మనకి మళ్ళీ రీఐటరేట్ అవుతుంది బుర్రలో. ఆ రోజు సార్ పాడిన ఎక్స్ప్రెషన్ మీకు ఇది గుర్తొచ్చింది? నాకు అది గుర్తొచ్చింది. నేను తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఏమన్నా ఎక్స్ప్రెషన్ పిచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. పిచ్ సరి చేయడానికి ఇవి వచ్చినాయి. ఎప్పుడైనా న్యాచురల్ గా పాడేది బాగుంటుంది, బట్ పిచ్ ని సెట్ చేయడానికి కూడా సాఫ్ట్వేర్ వచ్చింది, కానీ ఎక్స్ప్రెషన్ యాడ్ చేయడానికి సాఫ్ట్వేర్ లేదు. అవును. సో సార్ ఆ రోజు ఎక్స్ప్రెషన్ నాకు అది ఎంత గుర్తుండిపోయిందంటే, నేను వెనకాతలకి వెళ్ళి మీరు ఇది చూడండి, ఈ ఉప్పొంగిన సందర్భంలో కూడా వినండి. నేను ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఇంటర్మీడియట్. మళ్ళీ పుట్టని అది అయిపోతుందా మీకు అక్కడ హమ్మింగ్ వస్తుంది. సార్ ఓపెనింగ్ హమ్మింగ్ ఇస్తుంది. అవును. ఇచ్చిన తర్వాత హమ్మింగ్ కి టైల్ లాగా, అంటే దాన్ని ఉప్పొంగిన సంద్రంలా. సో అది వస్తుంది కదా. వచ్చిన తర్వాత అదంతా వెళ్ళిపోయిన తర్వాత మీకు నాదస్వరం బిట్ వస్తుంది. అవును. ఐ రిమెంబర్. నాకు ఐ వివిడ్లీ రిమెంబర్ ఇన్ కాలేజ్ నాదస్వరం తర్వాత ఆయన హమ్మింగ్ వస్తుంది. ఆ నాదస్వరం బిట్ వచ్చినప్పుడు నా కాలేజ్ లో నాకు గుర్తున్నది ఏంటంటే, ఇప్పుడు మా కాలేజ్ లో ఎవరైనా టెర్రరిస్టులు పడతారు, నేను వెళ్ళి ఆత్మాహుతి అయిపోతా. నేను ఆ నాదస్వరం బిట్ ఆ ఇంపాక్ట్ హెడ్ లో ఫేక్ సినారియోస్ క్రియేట్ చేసి, ఇప్పుడు కాలేజ్ వాళ్ళకి టెర్రరిస్టులు పడితే మనం ఎలా తప్పించుకోవాలి. ఈవెన్ ఐ లైక్ దట్ సాంగ్ రూపాయి అసలు క్రేజీ ఉంటది. అసలు కోటలు మేడలు కట్టాలన్నా తర్వాత నాకు గుర్తు కాటికి నలుగురు పోవాలన్నా సంథింగ్ అలా వస్తుంది. నేను పెద్ద బాబ్ ఫ్యానా. నేను చాలా అదే చెప్పారు కదా స్టేజ్ మీద. నేను అసలు భయంకర బాబ్ ఫ్యాన్స్ ఇక్కడ అంట. బాబ్ ఫ్యాన్స్ ఇక్కడ అని ఏం గుర్తుపెట్టుకున్నా. సో నేను వారణాసిది ఒక అనౌన్స్మెంట్ వీడియో వచ్చింది. అవును. జేబీ గారి దగ్గరికి వెళ్ళి సైలెంట్ వేసారు, ఒకసారి ఏమైనా చూపిస్తున్నారు, సిగ్గు లేకుండా అవదమ్మా అన్నారు. కానీ మా ఆయన కూడా అర్థమయ్యి లాస్ట్ ఒక చిన్న బిట్టి. సో నేను కొన్ని చూసాను యాక్చువల్ లాంచ్ ఓకే. సో పాయింట్ ఏంటంటే హార్డ్ కోర్ ఫ్యాన్. ఎప్పుడైనా కలవకపోతానా నేను మా వైఫ్ తో అంట, నేను మహేష్ బాబుని కలిస్తే వెళ్ళి దగ్గరికి వెళ్ళి, ఆ అబ్బాయి అతడు సినిమాలో ఇలా గన్ మీద పెట్టి పార్దు మీరేగా అంటాడు కదా, అలాగే నేను ఆయన దగ్గరికి వెళ్ళి పార్దు మీరేగా అంటే, ఎవడ రైడ్ ఇక్కడ రానికంటే వెళ్ళిపోండి ఎక్కడ తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేది కాదు. ఇప్పుడు ఐ కెన్ సీ దట్ లిటరలీ ఈయనంత టాకటివ్ అన్నది, మీరు సైలెంట్ అయితే. బట్ గుడ్ యాక్చువల్లీ, చాలా బాగుంది. మీ ఇద్దరి వైబ్ బాగుంది, నాతో ఇంటరాక్షన్ అయ్యే విధానం బాగుంది. ఎందుకంటే హియర్ ఐ డోంట్ ఇంటర్వ్యూ ఎనీ పర్సన్, ఐ జస్ట్ షేర్ మీ కన్వర్జేషన్, మీ థాట్స్ ఏంటి అన్నది. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఇస్ లైక్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్. అలా కాకుండా జెన్యూన్గా ఐ వాంట్ టు నో యువర్ హార్ట్ఫుల్ ఒపీనియన్స్ అంతే. అందుకనే మీరు కూడా లైవ్లీగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు. దట్ వాజ్ లైక్ టూ గుడ్, నాకు బాగా నచ్చింది. అయితే ఈ కీరవాణి గారి పాటలు మీరే రాశారని అన్నారు. శ్రీ చిదంబరంలో కూడా మంచి మంచి పాటలు ఉన్నాయి. ఆ చిన్నోడి గుండెల్లోన ఇట్స్ లైక్ టాప్ నాచ్ అయిపోయింది. ఒకనొక పాయింట్లో ఎలా అయిపోయిందంటే, రాంబాయి పాట, ఆ పాట మీదే సినిమా అంతా వెళ్ళిపోయింది. అలాగే చిన్నోడి గుండెల్లోన పాట మీదే ఈ సినిమా అంతా కూడా థియేటర్స్ లోకి జనాలను పుష్ చేయడానికి చాలా యూస్ అయింది. అయితే సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా ఉన్నాయి సినిమా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదే పాటని మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ లో కూడా మీరు, చిన్నోడి గుండెల్లోనే పాటే కదా, మేల్ వర్షన్ అండ్ ఫీమేల్ వర్షన్ లో కూడా అది చాలా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. అయితే ఈ థాట్ ఎవరిది, దీన్నే ఇట్లా చేద్దాము అని?
అది యాక్చువల్గా ఇనిషియల్ ఎగ్జిస్టింగ్ ఇట్స్ డ్యూయట్ సాంగ్. ఓకే, మీకు సాంగ్ బ్రేక్ చేసి మళ్ళీ తర్వాత ఫీమేల్ వర్షన్ వచ్చింది కానీ అవును, యాజ్ అ సాంగ్ ఇట్స్ డ్యూయట్. అండ్ మనీషా గారితో వి మేడ్ హర్ సింగ్ వన్ ఫీమేల్ వర్షన్, అది వస్తుంది త్వరలోనే వస్తుంది. అదేనా అడిగండి అని అందరు పొద్దున్న అది లాస్ట్ కి క్లైమాక్స్ సాంగ్ ఉంది అసలు సాంగ్ అది గోదావరిలో కలర్ కలిసేస్తాడు కదా, అప్పుడు వస్తుంది కదా సాంగ్. అది వీడు చెప్పింది, అది వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తున్నప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, నీలో నువ్వు నలిగి ఎన్నాళ్ళు అసలు సంగతే తెలుసుకో మరి మనిషి మనిషికో లోపముందిరా. సో నిజంగా నేను సినిమా చూసి వచ్చాక నేను అనుకున్నది ఏంటి తెలుసా, అసలు నాలో లోపం ఏంటి అని ఆలోచించాను. బట్ ఫార్చునేట్లీ నాకు ఏమి నాలో ఇది లోపం అని నాకు అనిపించలేదు. ఇంకా I did not find anything because నేను చాలా పాజిటివ్. yes, that is very very good కదా. నాకు ఒక డౌట్ వచ్చింది బికాస్ మనిషిలో ఏదో లోపం ఉంటుంది అన్న ఒక లిరిక్ వల్ల నేను ఆలోచించాల్సి వచ్చింది. నీ ప్రశ్నలు నీవే ఎవరు, ఆ పాట లిరిక్స్ నాకు ఎగ్జాక్ట్ గా అర్థం అవడానికి ఆల్మోస్ట్ వెన్ 26 years or 27 years అప్పుడు ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ద పాట నాకు అప్పుడు అర్థమైంది. మీ లైఫ్ లో బాగా ఎక్కువ సార్లు పాడుకున్న పాట ఏంటి ఆలోచించండి ఇద్దరు. మీరు ఎక్కువ పాడుకున్న పాట మీరు ఎక్కువ పాడుకున్న సాంగ్ ఏంటి? ఐ హియర్ గోదావరి సాంగ్. నేను రీసెంట్ గా అయితే ఈ పాట ఎక్కువ వింటానండి. అంటే లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఉంది కదా, అది తమిళ వర్షన్ వింటాను. తమిళ వర్షన్ అసలు చాలా బాగుంటుంది, థెరపీ అండి అది. అలా ఒకసారి నేను డ్రైవ్ స్టార్ట్ చేస్తే పెట్టుకుంటే వెళ్ళేదాకా. సో మీరు ఎలా థెరపీ అన్నారో నాకు ఇన్స్పిరేషనల్ గా అయితే శివంగివే పాట, శివంగివే అని క్రేజీ ఉంటుంది. అలా మీ లైఫ్ లో ఏంటి సాంగ్? నాకు ఒక పర్టికులర్ సాంగ్ అది కానీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆల్బమ్. నేను అక్కడ ఏ పాటలో స్ట్రక్ అయ్యారు మీరు? నేను అది ఇట్స్ యువర్ లవ్ సాంగ్ నేను ఇందాక పాడాను కదా, అది అటు ఇటు ఊగుతూ సాంగ్. నేను అది పెట్టుకొని పొద్దున్న ఇడ్లీ తినడానికి అనకాపల్లి వెళ్తుండే. జస్ట్ అది జూపిటర్ మీద ఎక్కేసి అది పెట్టుకొని అలా. ఇట్స్ యువర్ లవ్ కూడా అసలు చాలా బాగుంటది, అటు ఇటు ఊగుతూ కూడా బాగుంటది. ఆ మధ్యలో హమ్మింగ్ లైన్స్ అది చాలా సింపుల్ గా ఉంటుంది. ఇదిలా జరిగిందే నా మాటి వినదే ప్రేమయే. నేను పియానో కొనుక్కున్న తర్వాత ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ అటు ఇటు బాగుంది. అసలు మీ ఇద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఐ హోప్ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఎన్నైతే అన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి, అప్కమింగ్ ప్రాజెక్టులు ఎవరితో పాట పాడిస్తున్నాము అనుకున్నాము అని అన్నారు, చెప్పండి ఎవరితో? మీరు మాటల్లో ఫస్ట్ ఫిల్మ్ విజయదాస్ గారు, తర్వాత కీరవాణి గారు, కార్తీక్, ఇలా బాగుంది కదా, స్ట్రిక్ వెళ్తుంది కదా, నెక్స్ట్ ఏంటి అని అడిగినప్పుడు ఉందిలేండి పెద్దవాళ్ళు ఉన్నారు, వుడ్ లైక్ టు వర్క్ విత్ అంటే అట్లీస్ట్ ఫైనల్ అయిపోయిందా? పోనీ ఇంకా డిస్కషన్స్ అవుతుంది. ఫైనల్ డెఫినెట్ గా అవుతుంది. మనందరికి బాగా ఇష్టమైన సింగర్, ఆయన పాటలు ఎన్నో విన్నాం అనమాట. సో యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. గెస్ట్ చేయండి ఎవరు అన్నది, ఆ పాడే సింగర్ ఎవరు అన్నది గెస్ట్ చేయండి. ఐ నో ద నేమ్ బట్ వాళ్ళు రివీల్ చేయదలుచుకోలేదు కాబట్టి రివీల్ చేయట్లేదు. ఓకేనా చంద్ర గారు? లేదు, కొన్ని రోజులు ఎలాగో పాట బయటకు వస్తుంది. సరే, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం ఓకే చేశారు? కన్ఫర్మ్ అయినాయి ఏమైనా ఉన్నాయా? ఇంకా స్టిల్ కన్ఫర్మ్ కాదండి, డిస్కషన్ లో ఉన్నది. ఇంకా డిస్కషన్ ప్రొడక్షన్ తిరువీరిది ఒకటి నడుస్తుంది, అదైతే షూటింగ్ ఏంటంటే తిరువీరి గారి అది కాకుండా ఇంకో 2 ఈసారి ప్రతిదీ ఇప్పుడు నుంచి క్లాసికేనా లేదంటే జోనర్ ఏమైనా మారుస్తున్నాం? నాకు మా ఇద్దరికి టైప్ కాస్ట్ అవడం అనేది అసలు ఇంట్రెస్ట్ లేదు. సో కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్. కానీ ఆ టచ్ మీరు ఎక్స్పెక్ట్ చేసి, ఇప్పుడు మీరు అందాల సందర్భంలో మీకు నచ్చింది ఏంటి? ఆ హమ్మింగ్స్ గానీ ఇవన్నీ నచ్చినాయి నాకు. వాళ్ళందరూ కలిపి పాడతారు కదా ఫస్ట్ స్టార్టింగ్ కోరస్ వన్ వాజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఇట్స్ లైక్ ఎ కర్ణాటిక్ ఫ్లేవర్. అది ఆ కర్ణాటిక్ ఫ్లేవర్ పోకుండానే వి ఆర్ ట్రైయింగ్ సంథింగ్ డిఫరెంట్. నాట్ కంప్లీట్లీ కర్ణాటిక్ అని కాదు, బట్ ఒక వైబ్ కోరస్ లో. మీ మ్యూజిక్ లో పాడడం కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరికన్నా పాడాలి అని అనుకున్నారా మీరు? ఫస్ట్ నేను అసలు సింగర్ గా ట్రై చేశాను. నేను చాలా షోస్కి, అదే రియాలిటీ షోస్కి వెళ్ళాను. సో ఫస్ట్ రౌండ్కి రిజెక్ట్ చాలా వెళ్ళాను. పాడుతుంది ఇక సరిగమప్ప, ఇండియన్ ఐడల్, సో అన్నిటికీ వెళ్ళాను నేను. నేను యాజ్ అ సింగర్, నేను కర్ణాటక నేర్చుకుంది యాజ్ అ సింగర్గా అది నేర్చుకున్నాను. సో మేబీ
అంటే మనకు తెలీదు ఎందుకు రిజెక్ట్ అయ్యామని తెలిస్తే నెక్స్ట్ పోనీ అలా నేను ఒక 10-15 ఆడిషన్స్కి వెళ్ళాను. సో ఒక 5-6 years నుంచి ప్రతి దానిలో రిజెక్ట్ అయ్యాను. సో నాకు అప్పుడు తెలిసేది కాదు, ఓకే నేను పాజిటివ్గా తీసుకున్నాను, రిజెక్ట్ అయ్యాను కదా, నెక్స్ట్ ఎలా చేస్తే సెలెక్ట్ అవుతాం. సో సింగర్గానే ఉండేది అనమాట. ఓకే, బట్ అయిపోయిన తర్వాత వన్స్ ఐ రియలైజ్డ్ ఓకే దిస్ ఈజ్ నాట్ మై వే అని పక్కన పెట్టి, సో ఎప్పుడైతే నేను కంపోజింగ్ మీద ఎక్కువ పెట్టానో సో దెన్ అప్పుడు వెళ్ళింది. అండ్ ఐ టెల్ యూ వన్ ఇన్సిడెంట్. నేను ఎవరైతే నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళానో, సో అంటే లైక్ తప్పుగా కాదు, బట్ ఓ నైస్ మీరు వర్క్ చేస్తున్నారా, సరే చూడండి మనకు కూడా అలా. సో ఐ గోట్ ఫ్రమ్ అంటే వాళ్ళని మన సినిమాలో పాడించే అంటే లైక్ వాళ్ళ కోసం సాంగ్స్ కంపోజ్ చేయడము ఇలాంటి ఆపర్చునిటీ అనుకోవాలి దీనికి. సో అది వస్తుందంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఏ మనిషి అయినా నువ్వు వెళ్తున్నప్పుడు నీకు దొరకట్లేదు, నీకు నువ్వు అనుకున్న వే రావట్లేదు, లేదంటే నీకు రిజల్ట్ రావట్లేనప్పుడు చేంజ్ ద వే. ఈ డోర్ ఓపెన్ కాకపోతే ఇంకో డోర్ ఓపెన్ చేయి. సో ఇది మాత్రం నా లైఫ్ లో అసలు ఎప్పుడు మర్చిపోలేను. అయితే పాట అన్నారు, పాట పాడుతున్నా అన్నారు, పాటలు రాస్తాను అన్నారు మీరు. కాబట్టి ఒక ఇద్దరు నాకు చాలా ఇష్టం, అది చాలా మందికి ఇష్టం, ఓకేనా. బట్ వాళ్ళిద్దరు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లేరు. ఒకడు సిరివెన్నెల సీతారామ గారు శాస్త్రి గారు అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు. పాటలు పాడడానికి వెళ్ళాను అన్నారు కాబట్టి ఎప్పుడన్నా ఒక అవకాశం దొరికిందా కలిసి ఎస్పీబీ గారు? అది ఎప్పుడు మనకి ఎప్పుడు అవకాశం దొరుకుతుందంటే ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయితే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, అట్లీస్ట్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ వాళ్ళ ముందు పాడటానికో అట్లీస్ట్ వాళ్ళని చూడటానికో అవకాశం తీసుకోవడము. ఒక్కసారి ఒక షోలో నా ఫ్రెండ్ సెలెక్ట్ అవ్వడం వల్ల థర్డ్ రౌండ్ లో వాడు పాడుతుంటే చూసాను నేను. ఓకే, సో ఆ అవకాశం ఒక్కసారి అంటే దూరంగా చూడటం జరిగింది కానీ. బట్ వాట్ యు విల్ సే అబౌట్ దిస్ టూ లెజెండ్స్ గురించి మీరు ఇద్దరు ఏం మాట్లాడతారు? అసలు అంటే ఆల్వేస్ సెలబ్రేషన్ అండి. అంటే ఒక పాటని హాయిగా ఆయన శాస్త్రి గారు చెప్పే మాటలు అద్భుతం, అసలు ఎంత హాయిగా ఉంటుంది. అది ఈయన స్వరం తోడైతే ఇంకా అది. సో మీ మాటలు చెప్పండి శాస్త్రి గారి గురించి కానీ ఎస్పీబీ గారి గురించి కానీ. సో పర్సనలీ దే ఆర్ విత్ మీ ఆల్వేస్. నాకు ఏంటంటే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి సాంగ్స్ వెన్ ఎవర్ ఐ గెట్ లో, నేను ఆయన చాలా రాశారు అద్భుతమైన సాంగ్స్, బట్ నాకు అమృతం టైటిల్ సాంగ్ ఒకటే. నేను ఒక ఫేజ్ లో అది నన్ను నేను మెలోడౌన్ చేసుకోవడానికి అది 100 సార్లు వినుంటా. మా అమ్మ ఒరే ఆపరా ఆపరా ఇదే అది కొత్త వర్షన్ కూడా చాలా బాగుంటుంది. అది మళ్ళీ వేణు గారితో ఒక సినిమా వచ్చింది నిన్నెలా, అందులో సంతోషం సగం బలం అన్న సాంగ్, హాయిగా నవ్వమ్మ సాంగ్. ఈ 2 సాంగ్స్ అమ్ముతుంది. నేను అవి మీరు నన్ను చూస్తే పిచ్చోడు అనుకుంటారు, అన్నిసార్లు వినుంటారు అవి. ఈవెన్ అందాక నేను మాట్లాడుతూ అదే సీతమ్మాకెట్ల సినిమాల చెట్లు ఒక పాట ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియో వచ్చింది. అది మరీ అంతగా మహాచంద్ర కన్నీళ్ళే ఆయన అసలు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చెమటనే చిందించాలా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఉంటారు. అసలు ఇలా చూస్తూ ఉంటాం మనం. అది ముసిరే మబ్బుల సాంగ్. ఇవన్నీ మీకేం మేడం ఫిలాసఫీ చెప్పడం రకం, ఫిలాసఫీని లైటర్ నోట్ లో లేకపోతే అర్థమైన పదాలతో, చాలా నార్మల్ పదాలతో చెప్పడం అదో రకం. సో సీతారాం శాస్త్రి గారు ఐ నెవర్ మిస్. నేను ఆ సాంగ్స్ నీ ప్రశ్నలు నీవే కూడా ఆయన రాశారు కదా మొత్తం. నాకు ఆయన గుర్తొచ్చిన ప్రతిసారి నేను ఆ లిరిక్ నాకు అలవాటు ఉంది. ఆ సంతోషం సగం బలం. ఆయన కళల గురించి మాట్లాడతారు అన్నమాట. కళలు ఎంత బాగున్నా మీరు అందులోనే ఉంటారా, రేపు మళ్ళీ చూడరా, ఎప్పుడైనా పాస్ట్ లో వదిలేయాలి, యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అన్నట్టు. అది ఫస్ట్ కాలమే. మీరు వినండి మేడం, అది ఎంత రిలవెంట్ ఉంటుందంటే ఇవాళకి కూడా. ట్రూ. ఆయన పాటలు ఏవి కూడా అలా వచ్చినాయి అయితే అస్సలు కాదు. అసలు ఆయన పాటలు విన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది దాని వాల్యూ ఎంత అన్నది అసలు. యా, సో అది ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు అయితే ఎస్పీబీ గారి సాంగ్స్ మొన్నటి వరకు డిస్కో రాజా సాంగ్స్ వరకు కూడా అన్ని తిరిగేసి
ఎంత ఎలా పాడారు మేడం అది అది గల్ గల్ సాంగ్ ఇవన్నీ ఏది నువ్వు వస్తానంటే నేను ఇది కూడా నినవవే అది ఆయన పాడారా వాళ్ళ అబ్బాయి పాడారా? ఆయన పాడారు ఆయన పాడారు. వీళ్ళిద్దరిది కొంచెం పవర్ మూవీలో అనుకుంటా రవితేజ గారిది. అది మీకు సైనికుడు మూవీలో మాయరా మాయరా సాంగ్ ఉంటుంది, బండి మీద మాయరా మా బాబ్ సాంగ్ అన్నది మాయలే ఎందుకు ఈ ప్రాయము అని చెప్పేసి ఫస్ట్ మూవీలో సాంగ్ ఉంటుంది, ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు. అది మొత్తానికి రవి గారు కూడా పాడేస్తున్నారు. నేను వస్తుంది మెల్లగా చెప్పండి కదా. అది యా సో స్వప్నవేణు ఏదో మనీ గారు బాలసుబ్రహ్మణ్యం గారు కాంబినేషన్స్, అది ఎవర్ గ్రీన్ సాంగ్స్. అవును, ఎస్పెషలీ రాబోయే చందమామ ఆల్బమ్ వినండి మేడం మీరు, అది ఎంత రిలవెంట్. సాక్సఫోన్ యూస్ చేశారు ఆ రోజు. స్వప్నవేణు ఏదో స్టార్టింగ్ లో సాక్సఫోన్ ఎంత ట్రూ టు టోన్ ఉంటుందంటే అది. యా సో మీరంత అడ్మైర్ చేస్తారన్నది తెలుస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఆ పాట నీ ప్రశ్నలు నీవే నాకు ఎందుకు అది ఎందుకు నచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ లైన్ ఆఫ్ లిరిక్. పొరపాటున చేజారిన తరుణం తిరిగి వస్తుందన్న ఒక లైన్ ఏదైతే ఉందో దట్ వాస్ లైక్ అబ్బా ఎంత బాగా రాశారండి. అదే బతుకంటే పడి చదువా అనుకుంటే అతిశువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. వాట్ లిరిక్స్ అసలు. అండ్ అది కూడా ఉంటుంది ప్రతి పూట పుటల అది ఫ్లవర్ గురించి కూడా గుడికో జడకో బడికో సాగనంపకో ఉంటుందా అని. అసలు ఏమన్నా లిరిక్స్ అసలు ఆయనకి ఎన్నిసార్లు తలుచుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది శాస్త్రి గారి గురించి. అంత సోల్స్ అసలు తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం అండి. అంతే. ఆయన వేటూరి గారు కూడా మీకు ఈ సాంగ్ ఉంటుంది అర్జున్ మూవీలో మధుర మధుర మీనాక్షి. మీకు అందులో ఒక యూట్యూబ్ లో ఒక వీడియో ఉంటుంది మేడం, చూడండి. ఆ సాంగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డైసెక్ట్ చేస్తూ ఉంటుంది. అవును, ఎంత అంత లిటరేచర్ తెచ్చుకోవచ్చు ఒక దగ్గర పెట్టి. అసలు వాళ్ళ అక్క గురించి చెప్పడానికి ఆవిడ్ని పోల్చడానికి అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే పాట అసలు చాలా బాగుంటుంది. అందులో ఎస్పీబీ గారిది డుమ్డుమరే సాంగ్ కూడా ఉంటుంది. అది ఎంత బాగుంటది అంటే అక్కడ ఒక లిరిక్ ఉంటది, అరిదెత్తెరనాళ్ళు అందాల చెల్లెలా మీనాక్షి నీ కంటి పాప చూసుకో చల్లగా తెల్ల తెల్లవారిని ఈ రాత్రి చిందయ్యరా ఓ సుందరా. అసలు టూ గుడ్ అసలు. నాకు చూడు చూడు పాట పాడొచ్చు. చూడు చూడు ఓకే. చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది, తుళ్ళి తుళ్ళి ఆడుకుంటూ ఈ చోట ఆగను అంది, నింగిలోని నీలి మేఘమేమి అన్నది, రాగాలు పాడుకుంటూ హాయిగా తేలి తేలి పొమ్మన్నది, నాతో కలిసి రమ్మన్నది, గాలిలోన గువ్వలాగా నేను ఆడుకోమన్నది, ఎలెలెలో 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 ఎలెలె ఎలెలె ఎలెలెలో. సో టూ గుడ్ అసలు. యు ఆర్ ఆల్సో బ్లెస్డ్ అనమాట. మీ వాయిస్ కానివచ్చు, ఆ పలికే పదాలు, మీరు రాసే పదాలు అసలు అత్యద్భుతంగా ఉంటాయి. మీరు ఇంగ్లీష్ పాట పాడారు, తెలుగు పాట పాడారు, ఒక హిందీ పాట కూడా పాడచ్చు కదా. తుమ్మిదే तेरा होने लगा हूँ खोने लगा हूँ जब से मिला हूँ, तेरा होने लगा हूँ खोने लगा हूँ जब से मिला हूँ, shining in the shade sunlight fall upon the ocean, come and hear me, come and hear me. వెయిట్ చేస్తున్నా ఇంగ్లీష్ వర్షన్ పాడతాడా పాడా అని నేను. वैसे तो मन मेरा भले विराट
चाहता मैं अक्सर की चाहत के हाँ सपने सजाता था గుర్తులేదండి సరిగ్గా. మీకు పర్సనల్ గా ఇష్టమైన సింగర్ ఎవరండి? నాకు పర్సనల్ గానా అంటే అందరూ ఇష్టపడతానండి. సరే ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఏమో అండి నేను అంటే ఇష్టాలు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు జనరలైజ్ అయిపోయింది. ఇష్టం ఉండేది, ఇప్పుడు న్యూట్రల్ అయిపోయింది అంతా. న్యూట్రల్ అయిపోయింది. ఇప్పుడే సాంగ్ తగ్గట్టు సింగర్ తీసుకోవడం అయిపోయింది. అండ్ ఇది ఇందాక అన్నట్టు మన కీరవాణి గారి పాట ఏదైతే ఉందో ఆ పాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లైక్ ఇంట్రోలోనే పడిపోతుంది కదా పాట. అవునండి, ఇంట్రోలోనే ఓపెనింగ్ లోనే పడుతుంటది. అది మేము టైటిల్స్ పడుతున్న వెంటనే అది వస్తూ ఉంటది అనమాట పాట. ఓహో ఇదేనా మన కీరవాణి గారు పాడిన పాట అని చెప్పనుకున్నాను నేను. యాక్చువల్లీ నేను చూస్తున్నంతసేపు అయితే ఆ పాట రావడానికి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదు కదా. 2 days వినే వెంటనే ఓకే చేస్తాడా వినేదాన్ని? అయితే దీనికన్నా ముందు వేరే చరణం ఉండేది. ఓకే, సో ఇది ఎలా అంటే అది నా ఫేవరెట్ యాక్చువల్లీ. ఓకే, అది తీసేసి ఇంకోటి చేశాను. ఇంకొకటి చేసిన తర్వాత ఇది ఓకే చేశారు. సో అది ఎలా ఉంటదండి, ఇప్పుడు మాగిన చోటే నేలని అడుగు వీచే గాలితో జాయిగా కదులు తడబడుతూ పడుతూ పడిలేస్తూ పయనం చీకటి తెరలను వెలుగుతూ తోస్తూ గమ్యం చేరే వరకు పయనం మాపకు ఎప్పుడు. ఇది ఎలా ఉంది కదా, అది ఎలా ఉందంటే అదే పనిగా పడి చింతే పడుతూ మరి ముందేం చూడగలవు నింగి నేల నడి మధ్య పడితే సరి అంతే చాలు కదలో తెలిసినదా నేలను తాకిన చినుకైన శిఖరం చేరిన మనసైన మేఘం దాచిన వానైనా సంద్రం చేరాలి. సంద్రం చేరాలి సేమ్ నార్మల్. సో వాళ్ళకి ఏంటంటే కట్ చేసినట్టు ఉంది నాకు అంటే వేరే వర్షన్ రెండు చాలా బాగున్నాయి. ఫేవరెట్ అదే రెండు చాలా బాగున్నాయి. నాకు ఆ లైన్ లో చెప్పాలనిపించింది, ఎందుకు అంత తపన మీకు అదే పనిగా పడి చింత పడుతూ మరి ముందేం నువ్వు ఆ చింతలో ఉంటే ముందేం చూస్తావు నింగి నేల నడి మధ్య పడితే సరి అంతే చాలు కదరు. అంటే నువ్వు నింగి నీలం అంటే పుడితే చాలు, నువ్వు పుట్టడమే ఒకటి, ఇది నువ్వు మిగిలినంతా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అన్న ఆ కాంటెక్స్ట్. అంటే యూనివర్స్ మొత్తాన్ని ఒక యూనిటీగా చూపించాలనే ఉద్దేశంతోనే అలా రాసాను. బట్ రెండు వర్షన్స్ చాలా బాగున్నాయి. సో ఇంకా అలా ఉండింది. సరే ఇంకా ఇంకేంటి అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసారు. బట్ బోత్ ఆర్ నైస్. సూపర్. అదర్ లాంగ్వేజ్ లో మనం చూసిన పాటల్ని విన్న పాటల్ని అరే తెలుగులో కూడా రిఫ్రెషింగ్ గా వదులుదాం లేరా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫ్యాన్స్ అలా తీసుకుంటారంటే యూ డిడ్ కాపీ అని చెప్పి అంటూ ఉంటారు. దిస్ వన్ మోస్ట్ ప్రాబబ్లీ హ్యాపెన్స్ టు ద టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో హౌ యూ టేక్ దిస్ ఫేజ్ ని ఎలా తీసుకుంటారు? హౌ యూ సీ అబౌట్ దట్? అదరగొట్టు బెదరగొట్టు బిడియానే సేమ్ ట్యూన్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చిలక చందనపట్టు చీరే కట్టిందే, ఇది కూడా అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దడక్ అదే కదా. సో ఒకటి ఫండమెంటల్ ఏంటంటే అండి, ఎవ్రీథింగ్ ఇస్ అ కాపీ ఆఫ్ ఎ కాపీ. సో దిస్ ఆన్సర్ ఇస్ సూపర్. బట్ దట్ బీయింగ్ సెడ్, అది వాళ్ళకి కావాల్సింది చేయరు. అది ఏంటంటే మనం ఇన్ని సాంగ్స్ విన్నామండి, మన సబ్ కాన్షియస్ లో ఎన్ని ఉండుంటాయి. సో యాజ్ లాంగ్ మన కాన్షియస్ పరంగా ఎంత డిఫరెంట్ గా చేయగలగాలి. బట్ స్టిల్ వైబ్ అవుతున్నాను అంటే దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఓకే, మీ కాపీలా ఉందా ఎలా ఉందా అంతా పక్కన పెట్టండి. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టిన వెంటనే ఆర్ యూ ట్రాన్స్పోర్టింగ్ టు అ న్యూ వరల్డ్. యాక్చువల్ దీని గురించి కోటి గారు ఇదే క్వశ్చన్ రేస్ చేస్తే ఏమన్నారంటే, దట్స్ అన్ ఇన్స్పిరేషన్, వై యు ఆర్ టేకింగ్ లైక్ దట్ అన్నట్టు అన్నారు. అదే కదా, ఇప్పుడు బ్లేటెంట్ కాన్షియస్ కాపీ వేరు. ఐ డోంట్ మక్కి అన్నది తప్పు గానీ, బట్ సబ్ కాన్షియస్ గా మనం చాలా సాంగ్స్ వింటూ ఉంటాం కదా. ఈవెన్ దో మనం కొన్ని పాటలు వింటుంటే ఎక్కడో ఇది అందులోకి మిక్స్ అయింది అన్న ఫీలింగ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 9989564384. సో ఈ నెంబర్ ఉంది చెప్తాను ఎగ్జాంపుల్ 998956 అనేది ఒక నెంబర్ కూడా కలవలేదు ఇందులో. నా మీనింగ్ ఏంటంటే 0 to 9 నెంబర్స్ ఉంటాయి. మనం అన్లిమిటెడ్ స్కేల్ లో ఉన్నటువంటి ట్యూన్స్ ఎట్లైనా యూనివర్స్ లో ఉన్నవి
12 సౌండ్స్ అండి. ఆ, మనం ఏది చేసినా ఆ 12 సౌండ్స్ చేయాలి. కాంబినేషన్ ఆఫ్ దిస్ థింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఒక ఫ్రేజ్ ఉందండి, తరతరారరా, ఉమ్, తరతరా, ఉమ్, తరతరారరారరా, తరతరా. ఉమ్. సో ఏదైనా ఒక్కొక్క ఫ్రేజ్ కి ఒక్కొక్క కాంబినేషన్ ఆఫ్ నోట్స్ తీసుకుంటాం కదా. సో మనకి అందుకని ఏంటంటే చేసేటప్పుడు మరీ ఆ సాంగ్ ని తెలిసేలా ఉందా మనం చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ న్యూగా మనం చేస్తూ ఉండాలి కాబట్టి చేసుకోవాలి. మరి సేమ్ మనము లేదు నేను ఆ సాంగ్ లాగా చేయాలని ఇన్స్పిరేషన్ తీసుకుని అదే సాంగ్ లాగా వచ్చింది అనుకోండి, నేను అప్పుడు బ్లండర్ అవుతుంది. లేదు నీకు తెలియకుండా నువ్వు చేస్తున్నప్పుడు నీకు చాలా వస్తాయి. ఇంటెన్షన్స్ మ్యాటర్ అండి. ఇప్పుడు కరెక్ట్ పాయింట్అవుట్ చేయాలనుకున్నాడు ఒక చిన్న లైన్ లేకపోతే చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉన్నా కూడా ఒక 2 notes కలుస్తున్నాం 3 notes కదా, అది ఏం అవాయిడ్ చేయలేము. ఓన్లీ సింగర్ పాడింది మాత్రమే హైలైట్ అవుతూ ఒక ట్యూన్ ఉంటుంది, అవును, బట్ ఇన్స్ట్రుమెంటల్ గా ఉండదు, ఉండదు. హమ్ చేసే దాంట్లోనే ఉంటుంది. మేము యూజ్ అనగనగాలో అలానే ఉంటుంది. మీకు ఎక్కడ మాకు అంటే సాంగ్ ఆర్ బిట్ సాంగ్ తీసుకునే స్పేస్ రాలేదు, బట్ వి యూజ్డ్ విజయ్ గారి హమ్మింగ్. సో మాకు అక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ ఏది వాడలేదు. మీకు ఏంటంటే మ్యూజిక్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మీ ఎమోషన్ ఇప్పుడు ఒక వెళ్తుంది, ఫాదర్ వచ్చాడు, నాన్న చేయి పట్టుకో నాకు నిజంగా జ్వరం రాలేదు నాకు ఆ సీన్ పర్టికులర్ గా చాలా ఇష్టం. ఎందుకు తింటలేదు అంటే నీ దగ్గరికి రావాలని చేశాను. సో ఆ సీన్ ఆల్రెడీ క్యారెక్టర్స్ నీకు మళ్ళీ ఏడిపించే విధంగా ఉంటాయి. మా పని ఏంటి, వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతున్నదని ఇంకా మోర్ కంట్లోంచి నీళ్లు రావాలి చేస్తే యాడ్ ఆన్ కావాలి, సరిపోతుంది. హ్యూమన్ ఎమోషన్ సరిపోతుంది. సో ఇప్పుడు నీకు ఓవర్ గా తీసుకొచ్చి కానీ యాక్చువల్లీ ఈ చిదంబరంలో కూడా చర్చ్ బిట్ ఉంది కదా, వాడు ఏది వీడు తిడతాడు కదా సురేష్ వాడిని చిన్న పుచ్చిన తర్వాత వాడు వెళ్ళి నీ మొహానికి అని చెప్పి కొత్త బట్టలు కావాలనుకుని వాడిని తిట్టుకున్న తర్వాత అమ్మాయి చర్చ్ లో పాట. అవును అది తన ప్రపోజల్ చెప్పుద్ది, రైట్? మీరు అది గమనిస్తే అది దేవుడికి పాడినట్టు ఉండాలి, ఇటు తినకి ప్రపోజల్ గా చెప్పినట్టు కూడా. ఐ హియర్ దట్ యాక్చువల్లీ తను చెప్పుద్ది నేను నిన్ను ఇలాగా ఇష్టపడుతున్నాను, ఒక ప్రపోజల్ లైన్స్ వస్తాయి అందులో. ప్రేమగానం నీ కోసమే అనేది యాక్చువల్లీ చర్చ్ లో పాడుతుంది, యాక్చువల్ దేవుడి కోసం. అవును, బట్ వీడు వింటున్నప్పుడు కూడా వాడి తగులుతున్నట్టు ఉంటది. That was initially intended to be a plain only song, like only vocals with a little bit of atmosphere. That was the initial intention. బట్ వాళ్ళు షూట్ చేసేస్తారు ఆల్రెడీ అది. అందులో వాళ్ళు ఇలా ఇది కొడతారు, కోంగ కొడతారు, ఒకటి కొట్టి వెనకాల అందరూ చప్పట్లు కొడతా అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫోర్స్ఫుల్లీ దానికి ఫిట్ చేయడం కోసం ఆడిలా డప్పు కొట్టినప్పుడు మనం ఆ సౌండ్ పెట్టి మీరు వెంటనే అది వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు నోటీస్ మీకు బీట్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, జస్ట్ ఆ స్ట్రింగ్ ఆ అంబియన్స్ ఒక్కటే ముందుకు వస్తుంది, ఆ అమ్మాయి పాడుతుంది. సో ఆ ట్రై చేసాం, అది ఓన్లీ వాయిస్ ఉంటుంటే బాగుండు, బట్ అది ఆల్రెడీ ది షార్ట్ ఇట్ కాబట్టి వీ కుడెంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఈ సినిమాలో చాలా వరకు అన్ని రెడీ అయిపోయాక మీ దగ్గరికి మౌల్డ్ చేయడానికి వచ్చినాయి నాకు తెలిసి. అయితే మీరు కంపోజ్ చేయకముందు అవి చూస్తూ స్క్రీన్ వాళ్ళు తీసినటువంటి ఫుటేజ్ని చూస్తూ అలా కనెక్ట్ అయ్యి ఏడ్చిన సిచ్యువేషన్ ఏదన్నా ఉంది 2 సినిమాలో, అనగనగా అండ్ దీంట్లో? అనగనగాలో నేను ఎమోషనల్ అయ్యాను. వాడు అది ఆ సీన్ కి నేను అప్పటికి స్టార్ట్ చేయలేదు, మేము జస్ట్ ఫుటేజ్ చూస్తున్నాము. నేను చూసి నా కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, నేను ఫోటోస్ తీసి సన్నీకి పెట్టాను, ప్రొడ్యూసర్ కి పెట్టాను. ఏ హూ ఇస్ దిస్ అని పెట్టు, అంటే సర్కాస్టిక్ అనే ఏంటి ఏడుస్తున్నా అని అలా పెట్టారు అనమాట. ఓకే, మీరు ఎప్పుడు అట్లా వెరీ స్ట్రాంగ్? నాకు అంటే దాని బ్యాక్ సైడ్ అంతా తెలుసు కాబట్టి, అంటే ఇంజనీరింగ్ అంతా తెలుసు కాబట్టి అంది నాకు అంత రాదు. బట్ ఐ ఫెల్ట్ రియల్లీ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్ ఫర్ ఈ శ్రీ చిదంబరం క్లైమాక్స్ సాంగ్. మీకు అది వాడు గోదావరిలోకి ఇసురేస్తున్నప్పుడు ఒక గిటార్ రిఫ్, ఒక పవర్ స్లైడ్ వస్తుంది అనమాట, అని చెప్పి బీట్లు కొడతా ఉంటది అనమాట. నేను అది ఫస్ట్ చేసి ఓకేరా బాయ్ అని చెప్పి, తర్వాత మీకు ఆ ఫ్రేమింగ్ లో కూడా మీకు అది ఇసురేసిన తర్వాత బర్డ్స్ చూపిస్తారు. అవును, అన్నట్టు. ఈవెన్ బోట్ ఈ రోజు డిస్కషన్ లో వచ్చింది కదా, బోట్ ఇలా వచ్చి ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించి ఆ కన్ను ఇట్లా సైడ్ ది చూపించిన విధానం బ్రిలియంట్ షాట్ అసలు. అది ఎంతమంది నోటీస్ చేస్తారో తెలియదు మేడం, బట్ ఆ కలర్దాలు ఇసిరేసిన తర్వాత ఫ్రీ బర్డ్ చూపించడం, మీకు తెలుసు కదా సెకండ్ హాఫ్ లో అయినా కూడా చర్చని చూపిస్తారు, బట్ దండం పెట్టుకుంటాడు.
నాకు ఈ చిన్న చిన్న మూమెంట్స్ ఇస్ వాట్ నాకు ఆ మూవీ అంత క్లోజ్, బట్ ఐ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ సాంగ్. రాజమండ్రికి వెళ్తుంటాడా, నన్ను ఎలాగే చేయించుకుంటాను, అవును, అప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో దీపం మారిపోతుంది. నేను అబ్జర్వ్ చేయలేదు. లేదు మేడం, మీరు అంటే నేను ఇది అబ్జర్వ్ చేయలేదు, కానీ ఐ లైక్ ద సిచ్యువేషన్. దూకేసిన తర్వాత వాళ్ళ అమ్మ నేను నాన్నలాగా చెయ్యను అని అంటాడు. దట్ వాజ్ లైక్ టూ గుడ్, చాలా బాగుంది. అండ్ ఈవెన్ అక్కడ ఒకళ్ళు వచ్చి లీలాతో మాట్లాడుతున్నప్పుడు చిదంబరం చూసాను అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక లైన్స్ రాశారు. I don't remember the lines, but they're very. నీ లోపమే నీ అందం, నీ తెగింపే నీ విజయం అని చెప్పి వస్తుంది. నువ్వు మలుచుకొని నువ్వు మార్చుకో. మేమందరం ఆ లైన్స్ ని రికగ్నైజ్ చేసాం. యాక్చువల్ మేమందరం కూర్చున్నప్పుడు వెనక లైన్స్ చూడండి, దాని పక్కన వింత జీవి అని ఒకటి ఉంటుంది మేడం. ఆ లైన్ల కిందన వింత జీవి అని ఒకటి ఉంటది. వింత జీవి వినయ్స్ పేజ్, అంటే నీ లోపమే నీకు అందం అని రాస్తుంటది. నీ లోపమే అందం, నీ తెగింపే నీ విజయం, నిన్ను నువ్వు మలుచుకో, నీ దారి మార్చుకో అని ఉంటుంది వింత జీవి. సో అదేంటంటే వాడి ఇనిషియల్ వాడి ఇలాంటి కొటేషన్స్ రాస్తూ ఉంటాడు. సో దాని వినయరత్నం ది లైక్ వాడి పెన్ నేమ్ వింత జీవి అన్నమాట. సో టూ గుడ్. వింత జీవి నిజంగానే విజయరత్నం. క్రేజీ థాట్స్ మ్యాన్ యూ హ్యావ్, అసలు టూ గుడ్. ఆ మూవీ అంతా మెటఫర్స్ మేడం, లైక్ టూ మెనీ మెటఫర్స్. అంటే స్లో ఇదంతా పక్కన పెడితే వాళ్ళ ఎఫర్ట్స్ మెచ్చుకోవాలండి. అంత ఆ మెల్లకని పెట్టడం చాలా ఫేస్ చేశాడంట యాక్చువల్లీ మనిషి. సివియర్ హెడేక్ అది ఇది అంటూ చాలా, అసలు అందరు కలిసి కష్టపడి. నాకు ఈ చిదంబరానికి నేను ఎందుకు సపోర్ట్ చేయాలి అనుకున్నానంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ గోదావరి వాళ్ళు, సెకండ్ థింగ్ ఈజ్ లైక్ అందరూ యంగ్ పీపుల్ కలిసి మేము క్రౌడ్ ఫండింగ్ చేసామని అన్నట్టు. ఐ సెట్ ఇట్ ఫర్ వినయ్ అనమాట. టీజర్కి రిలీజ్కి రాకముందే పొద్దున్నే ఐ సా ద వీడియో, ఇట్లా మేము క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం, మేము ఇది అని చెప్పి ఒక వీడియో ఉంటుంది వాళ్ళది. అది చూస్తే ఏంటది ఇది కొంచెం బాగుంది చూడడానికి అని అనుకున్నాను. నేను అనుకుని ఐ కేమ్ అండ్ సెడ్, నేను యాక్చువల్లీ మీది అని అనుకోలేదు, ఏదో చిదంబరం అని ఉంది. ఎందుకంటే మాకు గోల్డ్ ప్రెస్ మీట్స్లో వీ డోంట్ సీ పర్టికులర్గా ఇది ఎవరిది అని. సో అలా చూసినప్పుడు అన్ని నేను ఇలా చూసాను, ఈ వీడియో చూశాను, ఖచ్చితంగా వీళ్ళు సపోర్ట్ చేయాలి అని అనుకున్నాను, అందుకనే నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చానని చెప్పాను అనమాట. సో అలా అందరూ కొత్త వాళ్ళు కావడం, గోదావరి వాళ్ళు కావడం, ప్రాంతీయ భేదం కావడం, ఇవన్నీ కలగలిపి నేను అలా శ్రీ చిదంబరం గారికి ఓటేసి సినిమా అంతా నచ్చింది. కాబట్టి మీరు కూడా ఇంకా చూడకపోతే కనుక గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఖచ్చితంగా నేనైతే సినిమా చూసాక బయటకు వచ్చేటప్పుడు నాలో ఏమన్నా లోపం ఉందా, అసలు నాలో ఉన్న లోపం ఏంటి అని నేను వన్స్ క్వశ్చన్ అయితే చేసుకున్నా. బట్ ఏదున్నా సరే ఎండ్ ఆఫ్ ద డేకి దాన్ని అసలు పట్టించుకోకూడదు అన్నదే నా కంక్లూజన్ అనమాట. సో ఐ హ్యావ్ టేకెన్ దట్. యాక్చువల్లీ మీరు కూడా కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా, ఎక్కడ ఒక్క చోటైనా ఎవ్రీవన్ విల్ కనెక్ట్ అనమాట. ఈవెన్ నేను మన సంధ్యకి చెప్పాను, నేను సంధ్య వశిష్ఠకి సురేష్ ని తిట్టే సీన్స్ ఉంటాయి, ఊర్లో వాళ్ళు ఆ టెక్స్చర్ తోటే తిడతారు అనమాట. దట్ వన్ ఐ లిటరల్లీ నేను ఒక్కదానే థియేటర్ లో క్లాపులు కొట్టాను అనమాట అరుచుకుంటూ. బట్ ఎనీవేస్ ఎంత మాట్లాడుకుని ఈ కన్వర్సేషన్ నెవర్ ఎండింగ్ లాగానే ఉంది. ఐ లవ్డ్ ఇట్. సో నెక్స్ట్ టైం మీ ప్రాజెక్ట్ తో కూడా, నెక్స్ట్ ప్రాజెక్ట్ తో కూడా మమ్మల్ని అలాగే అలరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే క్రేజ్ అండ్ ఇది వచ్చిందో ఇంకా దీనికి డబుల్ ట్రిపుల్ అలా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇది ఒక కొత్త చాప్టర్ కావాలి జియో కాంబినేషన్ లో అని అనుకుంటున్నా. ఇందాక చంద్ర గారు మనకి ప్రామిస్ చేసినట్టుగా ఎండ్ లో ఒక పాట పాడుతున్నారు. ఇప్పుడు ఫైనల్ గా రాయించుకున్న ఒక పాట మన కోసం స్పాంటేనియస్ గా ఈయన అంతా బాగా రాస్తారన్నది మీరు ఇప్పుడు చూసేద్దాం అనమాట. సో ఆయన కూడా ఫ్లూక్ లో ట్రై చేస్తున్నారు. ఇది మీ అందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చాల్సింది నాకు కాబట్టి నేను వినేస్తాను అనమాట. ఓవర్ టు యూ చంద్ర గారు. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. చిన్న అటెంప్ట్ జస్ట్ ఇప్పుడున్న కాన్వర్జేషన్ ఇదంతా కలుపుకుంది. హే మగాడి ప్రశ్నలు మా జవాబులు, ఓల్గవారి ప్లేసులు ఈ మాటలు. హే మగారి ప్రశ్నలు మా జవాబులు, ఓల్గవారి ప్లేసులు ఈ మాటలు. మాట మాట మధ్యలో పాటతో సాగిపోతూ సాగిపోతూ ఉంది సరదాగా సమయం. హే మగారి ప్రశ్నలు మా జవాబులు, ఓల్గవారి ప్లేసులు ఈ మాటలు. క్యూట్, క్యూట్ అబ్బా. స్పాంటేనియస్ టాలెంట్ టూ గుడ్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చే ఉంటుంది. ఎనీవేస్ ఇట్ వాజ్ లైక్ టూ
ఇంట్రెస్టింగ్ అండ్ థ్యాంక్ ఫన్ యూ. పాటలు నిజంగా మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకొచ్చి పాటలు పాడుతూ కంపోజ్ చేసేటువంటి ఇద్దరు బ్యూటిఫుల్ కాంబినేషన్ తీసుకొస్తే ఇంటర్వ్యూ ఇంత మ్యూజికల్ గా ఉంటుందని నాకు ఈరోజు మీ ఇంటర్వ్యూతో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ ఏం చెప్పాలి అంటే, ఒకవేళ మీరు డెఫినెట్ గా పాటలు వింటూ ఆ పాటల్లో అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అనుకుంటే కనుక ప్లీజ్ డూ కంప్లీట్లీ వాచ్ దిస్ ఇంటర్వ్యూ. మీరు ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవరు. ఐ థింక్ చాలా 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 థ్యాంక్స్ ఫర్ మమ్మల్ని పిలిచి ఇక్కడ ఇన్వైట్ చేసి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. సో వి బోత్ ఆర్ వెరీ నైవ్. మీరు అన్నట్టు గుడి గుడి అడుగులేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ. సో we are feeling extremely good about it. హ్యాపీ, వెరీ హ్యాపీ. Very happy. Yeah. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఐ విష్ యువర్ గ్రేట్ 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 కెరియర్ ఇంకా బిల్డ్ అవ్వాలని, ఇంకా Thank బాగా you. మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాను. సో ఐల్ బి అ వెరీ గుడ్ ఇండస్ట్రీ మీడియా ఫ్రెండ్ ఫర్ యూ. Thank you. సో Thank you. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వరకు చూస్తున్నాను నేను వల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.